మనం కామన్‌గా ఓపీడీలో చూసే ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఇన్‌టోయింగ్ అని అంటారు. పాదము లోపలికి పెట్టి నడుస్తూ ఉంటారు పిల్లలు. అండ్ బో లెగ్స్ అనడం ఒకటి. అండ్ ఇంకొకటి నాక్ నీసు. హ్మ్. ప్లస్ డబ్ల్యూ సిట్టింగ్ అంటారు. అంటే వెనకాల కాలు కూర్చోపెట్టి కూర్చుంటారు పిల్లలు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్. దాంట్లో మనం ఇన్‌టోయింగ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఇన్‌టోయింగ్ అనేది చాలా కామన్ కండిషన్. ఎస్పెషల్లీ బిలో 10 ఇయర్స్ పిల్లల్లో ఉంటుంది. అండ్ పుట్టాక ఇన్‌టోయింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ పెరుగుతూ పెరుగుతూ నార్మలైజ్ అయిపోతుంది. మనము 10 ఇయర్స్ వరకు అదే స్పాంటేనియస్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 95% ఉంటుంది. సో, జనరల్‌గా దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేయము. వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ అంటారు. 10 తర్వాత కూడా రేర్లీ మేబీ 100లో ఒక పిల్లోడికి కానీ ఎవరికైనా కరెక్షన్ రాదు అంటే అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు మార్కెట్లో చాలా బ్రేసెస్ ఉన్నాయి, ఇది పెట్టండి అది పెట్టండి అంటారు కానీ అవి ఏం పనిచేయవు. సో దే ఆర్ మోస్ట్లీ కొంచెం పేషెంట్స్కి ఓకే ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేది అనిపిస్తుంది కానీ రీసెర్చ్ హ్యాస్ నాట్ షోన్ దట్ అది వర్క్ చేస్తుంది. దానికి ఈవెన్ వాడాలని కూడా చెప్పలేదు. సో వదిలేస్తే చాలు 10 ఇయర్స్ వరకు కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోస్ట్ 10 ఇయర్స్ కరెక్షన్ రాకపోతే అప్పుడు దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బోలెగ్స్కి వస్తే బోలెగ్స్ కూడా బిలో 3 ఇయర్స్ నార్మల్ అనుకోవచ్చు. అండ్ 3 ఇయర్స్ పిల్లల్లో ఇన్ఫ్యాక్ట్ 50% పిల్లల్లో బోలెగ్స్ కనిపిస్తాయి, దొడికాలు అంటారు. సో ఆ పీరియడ్లో మనము ఏం లక్షణాలు చూస్తే మనకి చెకప్ అవసరం అనేది తెలుసుకోవాలంటే, ఒకే సైడ్ ఉంది ఇంకొక సైడ్ లేదు, దాన్ని ఏసిమెట్రికల్ అంటారు ఆర్ యూనిలాటరల్ అంటారు. అప్పుడు చెకప్ చేయించాలి. అండ్ మీరు చూస్తున్నారు 6 months డిఫరెన్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తే దాన్ని మళ్ళీ చెకప్ చేయించాలి. 2 సైడ్స్ ఏముంది, ఏజ్తో పాటు మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే మనం వెయిట్ చేయొచ్చు, దానికి చెకప్ కూడా అవసరం లేదు. నాక్ నీస్కి వస్తే, నాక్ నీస్ మనం జనరల్గా చూసేది అరౌండ్ 2.5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ పిల్లల్లో చూస్తాము. ఇనీషియల్గా కొంచెం నాక్ నీస్ అంటే మోకాలు తగులుతూ ఉంటాయి, పాదం దూరం దూరంగా ఉంటాయి, దాన్ని నాక్ నీస్ అంటారు. దొడ్డికాలు బోలెగ్స్ దాన్ని ఆపోజిట్, అంటే మోకాలు మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, పాదాలు టచ్ అవుతూ ఉంటాయి. సో నాక్ నీస్ అనడము కామను. మన ఇండియాలో ఎస్పెషలీ రికెట్స్ అనేది ఒక కండిషన్ ఉంది. అప్పుడు మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది బాడీలో, అప్పుడు కొంచెము ఎక్కువగా కనిపిస్తుంది నాక్ నీసు. డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి మెడికల్ ట్రీట్మెంట్ వల్ల మనం కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ బోన్ అప్పుడు సాఫ్ట్ ఉంటాయి కాబట్టి బ్రేసెస్ ఆల్సో పనిచేస్తాయి, దాన్ని స్ప్లింట్స్ వేస్తారు కాల్లో, కొన్ని బ్రేసెస్ షూస్ ఉంటాయి, ఇస్తే స్ట్రైట్ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉంటుంది. అదే మనకి 10 ఇయర్స్ తర్వాత వచ్చే పిల్లల్లో బోలెగ్స్ కానీ నాక్ నీస్ వస్తే బ్రేసెస్ ఫిజియోథెరపీ వల్ల అయితే ఖచ్చితంగా కరెక్షన్ రాదు. అండ్ మోస్ట్లీ ఆ ఏజ్లో సర్జరీ అవసరం పడుతుంది.